Hello friends, good morning. Welcome to Lakshmi's Garden channel friends చూస్తున్నారా మా గ్రాస్ చిన్న ఫ్లవర్ గార్డెన్ చెప్పిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ కదా, మొన్న మీకు చూపించాను కదా మోగ్రా ఎలా కటింగ్స్ ఈజీగా పెట్టుకోవచ్చు అని. ఇది టైం ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సో నేను కూడా కొన్ని కటింగ్స్ పెట్టుకున్నాను, అందుకోసం నేను మళ్ళీ ఈ ఫ్లవర్స్ని కూడా అంటే తీసుకుంటాను ఇప్పుడు. సో ఈ స్టెమ్స్ కూడా కొన్ని కటింగ్స్ పెట్టుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఈ బొగడబంతి వీడియో కూడా నేను అప్లోడ్ చేసి చూశారు కదా, సో వేసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. అలాగే మన మాస్ రోజ్ కూడా ఇవి డిఫరెంట్ కలర్స్లో మనకి నచ్చిన కాంబినేషన్స్లో పార్ట్స్ రెడీ చేసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, పొద్దున్నే చక్కగా మన గార్డెన్లోకి రాగానే మన ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఇవి చాలా కటింగ్స్ తీసుకున్నాను, అందుకోసం ఫ్లవర్స్ తక్కువ కనిపిస్తున్నాయి. సో వీటికి చిన్న లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చేసుకున్నా, లేదా అంటే డిఏపి అలాంటిది ఏదైనా లైట్గా వేసుకున్నట్టయితే మంచిగా ఫ్లవరింగ్ ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో చెయ్యాలి ఆ పనులన్నీ కూడా. సో ఈ వర్షాకాలం సీజన్లో ఏంటేంటి చెయ్యాలి అని, సో ఒక చిన్న అప్డేట్ ఆఫ్ మై గార్డెన్ నేను ఇవాళ వీడియోలో చూపిస్తున్నాను. అందుకోసం ఆల్ ఫ్లవర్స్ మీకు నేను అలా చూపిస్తున్నాను, ప్లాంట్స్ అన్నీ కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను, మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. ఈ దాన్ని ఏమంటారు, ఫుట్బాల్ లిల్లీ చూస్తున్నారా, ఇవి ఎన్ని సీడ్స్ ఫామ్ అవుతున్నాయో. ఈ సన్నగా పూసల్లాగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, గ్రీన్గా. సో ఇవన్నీ కూడా సీడ్స్ అవుతాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక్కటే ఫ్లవరు 2 ఫ్లవర్లు రావడం పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలే. ఈసారి ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయి కదా, సీడ్స్ వస్తే దుంపలు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దీని అప్డేట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఒక ఆఫ్టర్ ఏ మంత్ చూస్తాను. ఈసారి సీడ్స్ సపరేట్గా వేసి బల్బ్స్ ఫామ్ అవుతాయా లేదా అన్నది నాకైతే ఐడియా లేదు. సో అవుతాయని అనుకుంటున్నాను. సో ఇది మీరు చూసారు కదా, ఈ 4 ఫ్లవర్స్ ఉన్నప్పుడు లీవ్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్. కొత్త దుంపలన్నీ మళ్ళీ ఇలా లీవ్స్ తోటి చక్కగా వస్తున్నాయి. సో ఇదో చిన్న అప్డేట్. సో అలాగే ఫ్రెండ్స్, ఇది మీరు ఈ వీడియో కూడా చూస్తున్నారు కదా మాస్ రోజ్ మీద. సో ఇదంతా కూడా కటింగ్స్ వేసాను కదా, సో వాటి నుంచి వచ్చినవన్నీ. సో అలాగే ఇది కూడా ఇప్పుడు ఇందులో ఎల్లో కాంబినేషన్స్ అండ్ రెడ్లో నేను ఒకటి తయారు చేయాలని అనుకుంటున్నాను. ఎల్లో, రెడ్, వైట్ ఒకటి చేయాలని కూడా అనుకుంటున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. అలాగే వర్షాలకు ముందు మన ప్లాంట్స్ అన్నీ కూడా కొంచెం వాటిని మనం చిన్న చేసుకోవాల్సిన రిపేర్స్ అన్నీ చేసేసుకున్నట్టయితే మంచిగా ఈ వర్షాల్లో కూడా బాగా పెరుగుతాయి కదా ఫ్రెండ్స్. అంటే చిన్న గుప్పు తవ్వుకోవడం, అక్కలేని కలుపు లాంటిది ఏమైనా గడ్డి అది ఉంటే తీసేసుకోవడం, అలాంటివన్నీ చేసుకుని కొంచెం లైట్గా ఎరువు ఇచ్చుకున్నా, లేదా అంటే జస్ట్ వాటిని కొంచెం అలా మేనేజ్ చేయడానికి మనం చేయాల్సిన పనులన్నీ చేసేసినట్టయితే ప్లాంట్స్ అన్నీ కూడా ఈ రెడీ టు వింటర్ అన్నిటిగా రైనీ సీజన్లో మంచిగా గ్రోత్ అది వస్తుంది. అలాగే కొన్ని సీడ్లింగ్స్ అవి కూడా పెట్టుకోవాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అది కూడా నేను సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను. నాకు చాలా ఫ్లవర్స్ ఉన్న అంటే సీడ్స్ ఉన్నాయి. సో ఈ రిపేర్ వర్క్లోనే నేను ఇవాళ ఉన్నాను ఫ్రెండ్స్. అంటే చిన్న చేయాల్సిన పనులన్నీ కూడా ఈ వీక్లో చేసుకుని కొంచెం కుండీలు అవి నీట్గా రెడీ చేసుకుని మంచిగా చేస్తే మంచి ఫ్లవరింగ్ అది ఉంటుంది కదా. ఇంకా సమ్మర్ కొంచెం చల్లబడినట్టే ఉంది. సో ఒక చిన్న గార్డెన్ వ్యూ ఫ్రెండ్స్. సో మళ్ళీ వీటిని నేను నీట్గా డెకరేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో కూడా నెక్స్ట్ వీడియోలో, అంటే నెక్స్ట్ అప్డేట్లో చూపిస్తాను. సో ప్రస్తుతం అయితే వీటన్ని రికవర్ చేసే అంటే రికవర్ అయ్యాయి కాబట్టి మనం ఈ టైంలో పెట్టుకోవాల్సిన కటింగ్స్ కానీ, తీసుకోవాల్సిన కలుపు కానీ, అలాగే కుండీలు అవి కొంచెం ఆర్గనైజ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాతావరణం అయితే కొంచెం చల్లగా ఉంది కదా, మంచిగా ప్లాంట్స్ అన్నీ కూడా మంచిగా రికవర్ అయిపోయాయి, సమ్మర్ ఎఫెక్ట్ తగ్గింది. సో ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, ఫిడిల్ లీఫ్ ఫిగ్. వర్షం పడింది, చక్కగా ఓపెన్లోనే ఉంచాను. మీకు పాత వీడియో దీని మీద కూడా పెట్టాను కదా, లీఫ్ నుంచి ప్రొపగేట్ చేశాను అని. సో ఇది ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. మనం పోసే నీళ్ళ కన్నా భగవంతుడు పోసే నీళ్ళు అంటే వర్షం, వీటికి నిజంగా చాలా మంచిదే. ఒక 2, 3, 4 వర్షాలు పడినా చాలు, చక్కగా వచ్చేస్తాయి ప్లాంట్స్ అన్నీ కూడా. సో ఒక చిన్న అప్డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.